కంపోస్ట్ పార్ట్ 1లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎలా తయారు చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్. ఇప్పుడు దీని ఒక యూజెస్ ఏంటి? అసలు ఎందుకు మనం తయారు చేయాలి? సో చాలా మంది అనుకుంటారు స్మెల్ వస్తది, వేస్ట్, ఇలాగ ఇన్సెక్ట్స్ వచ్చేస్తది. మనం ఎందుకు చేయాలి? బయట నుంచి పర్చేస్ చేసుకుందాం అని అనుకుంటారు. వై ఆర్ థింకింగ్ అబౌట్ దట్? సో బయట ఎందుకు, మన ఇంటి నుంచి, మన కిచెన్ వేస్ట్ నుంచి మనం ఇలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా మన ఎన్వైరన్మెంట్ కూడా మనం చాలా కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు త్రూ దిస్ స్టెప్. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి నుంచి ఎంతో చెత్త అనేది జనరేట్ అవుతుంది. అది మనం డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడేస్తాం. అది వేస్ట్ అంతా ల్యాండ్ ఫిల్స్ కి వెళ్ళిపోయి ఇట్ లీడ్స్ టు సో మచ్ ఆఫ్ గ్యాసెస్ అని రిలీజ్ చేస్తూ ఎయిర్ పొల్యూషన్ కి లీడ్ అవుతుంది. ఇంకా స్టబుల్ బర్నింగ్ అనేది ఇలా చాలా చాలా మనం చూస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఢిల్లీలో చూసుకున్నా కూడా ఎక్కువ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంది అక్కడ. సో why we can't do this type of a procedure that is a compost? So as an individual responsibility ఇది మనం చెయ్యాలన్నమాట. సో వేస్ట్ అనేది డైరెక్ట్లీ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద వెల్త్. సో వై వి షుడ్ స్టాప్ డూయింగ్ దిస్ థింగ్స్? ఓకే, నేను చేసేటప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ సో ఇమ్మర్స్. నేనైతే నా గార్డెన్ వేసిన తర్వాత అండ్ ఐ డొనేటెడ్ టు ద పార్క్ అండ్ నాకు కనపడే చెట్ల దగ్గర అంతా నేను వేసేసాను అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నేచర్ మనకి చాలా ఇస్తుంది. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా అదే చెప్తున్నారు, ఆర్టికల్ 51A. ఇట్స్ అవర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ నేచర్. సో గైస్, ఐ ఫెల్ సో హ్యాపీ టుడే. మోర్ దెన్ 50 to 60 ప్లాంట్స్కి నేను ఆర్గానిక్ కంపోస్ట్ అనేది యాడ్ చేశాను. సో నేను మీకు కూడా ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ తెలపాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు కూడా మీ ఇంట్లో కంపోస్ట్ తయారు చేయండి. సో దట్ వేస్ట్ అనేది ల్యాండ్ ఫిల్స్లో వెళ్ళకుండా ఇలా నేచురల్కి మనం వేస్తూ ఇలాగ నేచర్ని ఎన్హాన్స్ చేస్తూ గ్రో చేద్దాం. సో